నమస్తే అండి, నేను మీ కృష్ణ. వెల్కమ్ టు కృష్ణస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో వచ్చేసి మాకు హెల్దీ మంచి ప్రోటీన్ బౌల్ చూపిస్తున్నానండి. చాలా చాలా బాగుంటుంది, హెల్దీగా ఉండొచ్చు. ఒక కప్పు తిన్నామంటే డే మొత్తం మంచి ఎనర్జెటిక్గా ఉండొచ్చండి. ఇది ఎవరైనా తీసుకోవచ్చు, డయాబెటిక్ పేషెంట్స్ కానీ మామూలుగా ఎవరైనా తీసుకోవచ్చు, హెల్దీగా ఉండొచ్చండి. మీరు 1 వీక్ వాడారంటే మీకు మంచి బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. స్కిన్ కూడా మంచి గ్లోయింగ్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం 1.5 టేబుల్ స్పూన్ వరకు చియా సీడ్స్ తీసుకొని వీటిని నైట్ అంతా నానబెట్టుకోవాలండి. చియా సీడ్స్ వచ్చేసి నానబెట్టకుండా అస్సలు తీసుకోవద్దు, ఇలా నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక 2 గరిటెల వరకు మంచి గట్టిగా ఉన్న పుల్లగా కాకుండా మంచి గట్టిగా ఉన్న పెరుగు తీసుకోండి. వాటర్కి కాకుండా కొంచెం గట్టిగా ఉన్నది తీసుకోండి. పెరుగులో మంచిగా అందులోనే మనం నానబెట్టుకున్నాం కదా చియా సీడ్స్ వేసేసుకొని, ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న కీరా ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, ఇందులోనే ఒక టమోటా సన్నగా కట్ చేసుకొని వేసేసుకోండి. ఇవన్నీ హెల్త్కి డైలీ తీసుకోవడం వల్ల చాలా మంచిదండి, మంచి ప్రోటీన్ వస్తుంది. అందులో కొంచెం కొత్తిమీర వేసుకోండి, సన్నగా కట్ చేసుకొని ఇది పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు పల్లీలు, 1 టేబుల్ స్పూన్ వరకు పెసలు, 1 టేబుల్ స్పూన్ ఫ్లాక్స్ సీడ్, 1 టేబుల్ స్పూన్ పంప్కిన్ సీడ్స్, 1 టేబుల్ స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకొని ఇవన్నీ మంట సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ తీసుకొని, అందులో ఉప్పు కలిపేసిన వాటర్ తీసుకొని కొంచెం చల్లుకొని ఫ్రై చేసుకోండి. ఇలా వేసుకోవడం వలన ఈ విత్తనాలు మనకి ఉప్పుగా చాలా బాగుంటాయి తినేటప్పుడు. ఇవన్నీ మంచిగా ఫ్రై చేసేసుకొని తీసి పక్కన పెట్టేసుకోండి. తినేటప్పుడు చాలా బాగుంటాయండి, క్రిస్పీగా ఉంటాయి పెసలు వేసుకోవడం వలన. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేసుకొని తగినంత, మనం ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఈ పల్లీలు, పంప్కిన్ సీడ్స్ ఇవన్నీ వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. మొత్తం మిక్స్ చేసేసుకోండి. ఇవన్నీ సీడ్స్ వేసుకోవడం వల్ల మనం తినేటప్పుడు పంట కింద తగులుతూ చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. మీరు దాంట్లో ఆయిల్ అయినా వేసుకోవచ్చు. అందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు పోపు గింజలు వేసుకొని, ఒక 4-5 జీడిపప్పులు, 1 ఎండుమిర్చి వేసుకోండి. సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోండి. జీడిపప్పులు ఇలా వేసుకొని ఫ్రై చేసి వేసుకుంటే తినేటప్పుడు చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ పోపు మొత్తము మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ ప్రోటీన్ బౌల్లో వేసేసుకొని మిక్స్ చేసేసుకోండి. ఇలా చేసుకొని డైలీ 1 కప్పు తిన్నా చాలండి. మార్నింగ్ టిఫిన్కి అయినా తినొచ్చు, లేదంటే లంచ్కి అయినా డిన్నర్కి అయినా ఎందులో అయినా తినొచ్చండి. చియా సీడ్స్ ఉన్నాయి కాబట్టి డిన్నర్ కంటే లంచ్కి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి తినొచ్చండి. చాలా బాగుంటాయి. ఈ పప్పులన్నీ వేసాం కదా, అవన్నీ తగులుతూ మనకు మంచి చాలా టేస్టీగా ఉంటుంది తినేటప్పుడు. మనం వేసుకున్న ప్రతి ఇంగ్రీడియంట్స్ కూడా హెల్త్కి చాలా మంచిదండి. ఒకసారి ట్రై చేయండి.